పరమగీతము 8వ అధ్యాయము 6వ వచనం, పేజీ నంబర్ 567. 8:6 నేను చదువుతున్నాను, నాతో పాటు కలిసి అందరం గట్టిగా చదవాలి. ప్రేమ మరణమంతా బలవంతమైనది. 6వ అధ్యాయము 8వ వచనం, 8వ అధ్యాయము 6వ వచనం, సారీ. పరమగీతము పరమగీతము 8వ అధ్యాయం. బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది, దాని జ్వాలలు అగ్నిజ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయం మీద నున్న నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నుంచుము. ప్రభు యొక్క సహాయం నిమిత్తం మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రం, స్తుతులు నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన ఆరాధన వాక్యముగా నీ యొక్క పాద సన్నిధికి వస్తున్నాం నాయన. మమ్మల్ని కనికరించండి. నీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి ప్రభా నాయన మా అందరికీ కావలసిన అయ్యా ప్రభా వాక్యాన్ని మీరు మాకు అందించండి నాయన. మాకు సహాయపడుతూ రండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్కరితో నాయన మీరు సంభాషించమని, వ్యక్తిగతంగా మాతో మాట్లాడమని, మేము ఆత్మతో సత్యముతో మరింత అర్థవంతంగా అయ్యా నిన్ను ఆరాధించుటకు, నిన్ను గణపరచుటకు, మా హృదయాలను నీ సన్నిధానంలో కుమ్మరించుటకు, నీ యొక్క ప్రేమ యొక్క ప్రభా సారాన్ని గ్రహించుటకు కావలసిన కృప దయచేయమని నాయన. ప్రభా నన్ను ప్రభా నిష్ప్రయోజకుడైన దాసుడని ప్రభా నీ యొక్క రక్తంలో నన్ను ప్రోక్షించి కడగబడిన హృదయముతో, మంచి మనస్సాక్షితో నీ వాక్యాన్ని ప్రభా నీ సహాయంతో అయ్యా నీ బూరగా ప్రభా నన్ను వాడుకొని నిలబెట్టుకొని నీ నామాన్ని మహింపరచుకోమని, ప్రతి ఒక్కరికి వినగల చెవును, గ్రహించగల మనస్సును దయచేయండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక అన్నావు. ప్రతి ఒక్కరికి నాయన ఆత్మ చెప్పుచున్న మాట వినుటకు సహాయము చేయమని, పరిశుద్ధాత్మదేవ మీరు మాతో సంచరించి మాట్లాడుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమ మరణమంతా బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది. ప్రేమ మరణమంతా బలవంతమైందంట. ప్రేమ ఎలాంటిదంట? మరణానికంటే మించిందంట. ఎలా మనం దాన్ని చెప్పగలము? ఎలా దాన్ని డిస్క్రైబ్ చేయగలము అంటే, మనము ఒక ఉదంతాన్ని చూసుకుందాము. యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 92వ పేజీ నంబరు 3వ వచనం. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. చాలు. అతని అక్క చెల్లెండ్రు అంటే ఎవరు అనేది ఇక్కడ మనకు 11వ అధ్యాయంలో ఉంటుంది. 11వ అధ్యాయము మొదటి వచనాల్లో ఉంటుంది. మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బెతానియాలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. ఇక్కడ బేతానియాలో ఎవరున్నారు? మరియా, మార్త, లాజరు. మరి అతనికి ఏమైందంట? రోగి అయి ప్రేమించువాడు. ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు. ఎవరు ప్రేమించువారంట? ప్రభువారు ప్రేమించే వారికి ఏమైందంట? రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. మరి విశ్వాసులకు, దేవుణ్ణి నమ్మిన వారికి, రక్షించబడి మారు మనసు పొందిన వారికి అనారోగ్యాలు వస్తాయా? వస్తాయి కదా, డౌట్ లేదు కదా అందులో. అనారోగ్యాలు, శారీరక బలహీనతలు, శరీరంలో వీక్నెస్, అలాంటి గుండా మనం వెళ్తామా? వెళ్తాం. కానీ కొంతమంది ఏమంటారంటే, దేవుణ్ణి నమ్ముకున్న వారికి అనారోగ్యాలు రావు, మందులు వాడొద్దు. మందులు వాడాలా వాడొద్దా? వాడాలా?
వాడొద్దా? ఓకే. కొంతమంది మందులు వాడొద్దు, విశ్వాసం లేని వారు మందులు వాడతారు. అంటే విశ్వాసం ఉంది, మేము దేవుణ్ణి ప్రార్థించుకుంటాము, మేము మందులు వాడము అంటారు. అంటే అది బైబిల్ ప్రకారంగా మనం గమనిస్తే, అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఆయన ప్రభువుని ప్రేమించే వారికి కూడా అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు వస్తాయి. వచ్చినప్పుడు ఆ కుటుంబం ఏం ఫేస్ చేసిందో, ప్రేమ ఎలాంటిదంట, మరణమంతా బలవంతమైందంట. మరి వాళ్ళు దేవుణ్ణి ప్రేమించే కుటుంబమా కాదా? వారు విశ్వాసులు, దేవుని ప్రేమించే కుటుంబము, దేవునికి ఆతిథ్యం ఇచ్చే కుటుంబము, దేవునితో సావాసం. లాజరు ఎలా అని పిలువబడ్డాడంటే బైబిల్లో ప్రభువుకి స్నేహితుడు. మరి దేవుని స్నేహితుడుగా అనబడిన వారికి ఏమొచ్చింది? ఇక్కడ రోగం వచ్చింది. మరి ఆ రోగంతో వచ్చినప్పుడు వారి కుటుంబం యొక్క ప్రతిస్పందన ఏముంది? మందులు వాడొచ్చు. కొంతమంది ఏమో మందులు వాడొద్దు అంటారు. అంటే మీకు ఇది క్లారిఫై చేయడానికి, మందులు వాడాలా వద్దా అనేది ఇప్పుడు కొన్ని ఉదంతాలు ఉన్నాయి. ఎలాంటి చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 29వ వచనం. దేవుడు, ఇదిగో భూమి మీదున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారం మగును. చాలు. అంటే ప్రతి మెడిసిన్ అనేవి, వైద్యంలో నుంచి వచ్చే మెడిసిన్, మందులు అనేవి చెట్ల నుంచి, వాటి యొక్క వేర్ల నుంచి, బెరళ్ళ నుంచి, పర్ఫ్యూమ్స్ కూడా పూల యొక్క మకరందాల నుంచి తీస్తారు. ఎందుకు పర్ఫ్యూమ్స్ అంత కాస్ట్ ఉంటాయంటే ఆ పువ్వులో నుంచి వచ్చే మకరందాన్ని నుంచి తీస్తారు కాబట్టి. ఎన్నో వేల పువ్వుల నుంచి తీస్తే కానీ ఇంత పర్ఫ్యూమ్ కాదు. అందుకే పర్ఫ్యూమ్స్ చాలా ఖరీదు. సో ఇక్కడ ఏముంది, మా వృక్షాలు, ఫలాలు మనం తీసుకునే వాటిలో నుంచే మెడిసిన్స్ వస్తాయంట. మరి ఆ మెడిసిన్స్ బైబిల్లో కొంతమంది వాడారు. చూడండి, ఆదికాండము 30వ అధ్యాయము 14వ వచనం, పేజీ నెంబర్ 24. 30వ అధ్యాయము 14వ వచనం. గోధుమల కోత కాలంలో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుణ్ణి పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా. అంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమైన ఆనాటి కాలంలో ఏమున్నాయంట? పుత్రదాత వృక్షపు పండ్లు. అవి నాకు ఇవ్వు అని అంటది. ఎవరు? రాహేలు. అంటే మనం చూస్తాం, మళ్ళీ మనకు తెలుసు, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని. అందరికి ఇష్టమైన వాక్యం. చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తినని ఎవరితో చెప్తాడు? ఎవరతను? ఏ రాజు? హిజ్కియా రాజు. హిజ్కియాకి ఏమని వచ్చిందంట? మరణకరమైన రోగం వచ్చింది. మరి ఆత్మీయుడే, ప్రార్థనాపరుడే అయినప్పటికీ ఏమొచ్చింది? మరణకరమైన రోగము వచ్చింది. బైబిల్లో చాలామంది ఉంది. ఎలీషా కూడా మంచి దైవజనుడే. ఆయన శల్యములు అంటే చూడాలి ఇటు, ఆయన ఎముకలు తగిలి కూడా జీవం పుట్టుకొని వచ్చిన అంతటి శక్తిమంతుడే ఆయన ఎముకల్లో కూడా. కానీ ఆయనకు కూడా ఏమొచ్చింది? ఆయనకు కూడా రోగం వచ్చింది. అంటే దైవజనులకు కూడా అనారోగ్యాలు, స్వస్థపరిచే వరం ఉన్న వాళ్ళకు కూడా అనారోగ్యాలు వస్తాయా రావా? అంటే మనమందరము సమానమే దేవుని దృష్టిలో. ఏ ఒక్కరు కూడా స్వస్థపరిచే వరం ఉన్న వాళ్ళకి అనారోగ్యాలు రావు అనడానికి లేదు. ఇక్కడ చూడండి, 38వ అధ్యాయంలో 21వ వచనం చూడండి, 600వ పేజీ నంబరు. మరియు యెషయా అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పాను. మరి నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని నీకు ఆయుష్ ఇచ్చానని చెప్పాడు. మరి ఇక్కడ మెడిసిన్ ఎందుకు? అంజూరపు ముద్ద ఎందుకు వాడాలి? ఆపమని చెప్పాలి కదా. పుండు మానాలంటే ఏం చేయాలి? అంజూరపు ముద్ద. అంటే వైద్యాన్ని బైబిల్ ఎక్కడ ఖండిస్తుందా? ఖండించట్లేదు. లూకా
ప్రియమైన లూకా అనే వ్యక్తి లూకా సువార్త రాసింది వైద్యుడు, ఆయన ఒక డాక్టర్. అంటే కొంతమంది ఏం చెప్తారు, మీకు విశ్వాసం లేదు, మీరు ప్రార్థన చేసుకోరు, విశ్వాసంతో మేము అసలు మందులే వేసుకోమండి, అసలు మాత్రలు వేసుకోము, హాస్పిటల్కి వెళ్ళము, అది ఇదనంటే విశ్వాసులుగా ఏ ఒక్కరూ భయపడొద్దు, బాధపడొద్దు. అంటే నాకేదో విశ్వాసం లేదు, వీళ్ళు మాత్రమే ప్రార్థనా పరులు, వాళ్ళకే విశ్వాసం ఉంది అని మనం ఏం చేస్తామంటే మనకు ఒక రకమైన కృంగుదల, అంటే నాకు అంత విశ్వాసం లేదా నేను మెడిసిన్స్ వేసుకుంటే అని వాళ్ళు మనతో ఇంటరాక్ట్ అయినప్పుడు మనం కృంగిపోతాం. కానీ అలా కృంగిపోవాల్సిన అవసరము లేదు. ఎందుకు? మత్తయి సువార్త చూడండి 9వ అధ్యాయం 12వ వచనం. మీకు ఒకవేళ అలాంటి డౌట్ ఎవరికైనా వచ్చినప్పుడు ఈ వచనం గుర్తుండాలి మీకు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 12వ వచనం. తొమ్మిది 12 తీశారండి అందరూ? ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా. ఇది ఎవరు చెప్తున్న మాట? ఇది యేసు ప్రభువారే చెప్తున్న మాట, సాక్షాత్తు యేసు ప్రభువారే చెప్తున్న మాట. రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా. మరి లూకా సువార్తలో కూడా మనము చూస్తాం మంచి సమరయుడు. నేను అవన్నీ చూపిను కానీ మంచి సమరయుడు ఏం చేస్తాడు? గాయాలు తగిలినప్పుడు నూనె పూసి గాయాలని కట్టడా? మరి నూనె పోయడము, ఆ గాయాన్ని కట్టడం అనేది వైద్యమా కాదా? వైద్యమే. మళ్ళీ మనం ఇక్కడ చూస్తాం కొలస్సీలో కూడా కొలస్సీలో కాదు, తిమోతికి కూడా నీ జబ్బు నిమిత్తం, నీ కడుపు జబ్బు నిమిత్తం ఏం చేయమంటాడు పౌలు తిమోతికి? ద్రాక్షరసము తీసుకోమంటాడు. ఆ ద్రాక్షరసం తీసుకోమనేది వాళ్ళకు కన్వీనియంట్గా చేసుకోవడానికి. పులిసిన ద్రాక్షరసము తీసుకోవద్దు, పులిసింది మత్తు కలిగిస్తుంది. పులియని ద్రాక్షరసం, ఇప్పుడు గ్రేప్ జ్యూస్ మనం తాగట్లేదా బయట? ఆ గ్రేప్ జ్యూస్ అనేది మన శరీరానికి ఆరోగ్యాన్ని కలగజేసేది. అందుకే మనకు మనకు యోహాను సువార్తలో చెప్తుంది, నేను నిజమైన ద్రాక్ష వల్లిని. తాను దేంతో పోల్చుకున్నాడు? ద్రాక్షావల్లిని నేను, మీరు తీగలు. కాబట్టి ఆ ద్రాక్షరసము పులిసింది తాగమని చెప్పదు. పులిసింది తాగితే నీకు మత్తు కలిగిస్తుంది. ఆ మత్తులో నువ్వు చిత్తుగా చేసే పనులేంటో మనకు సామెతలు 20వ అధ్యాయంలో ఆ తాగుబోతుల గురించే ఒక అధ్యాయమే ఉంది. అంటే ఏం చేస్తే ఏమవుద్ది, వారికి ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి శ్రమ అని ఉంటుంది అందులో మనం అంతా చూస్తే. కాబట్టి పులిసిన ద్రాక్షరసము అనారోగ్యం, మనకు దేవునికి వ్యతిరేకమైంది. కానీ పులియంది మనము తాగొచ్చు. కానీ చాలామంది ఏమంటారంటే, ఈ యొక్క వచనం చూపిస్తాను, రోమా పత్రిక చూడండి, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 22వ వచనం. మీరు ఎన్నైనా చెప్పండి, మేము మాత్రం మందులు వాడము అన్న వాళ్ళకి 14:22 143వ పేజీ నంబరు, కొత్త నిబంధన. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొనినవాడు ధన్యుడు. తీర్పు తీర్చుకొననివాడు ధన్యుడు. అంటే నీ విశ్వాసము నీ మట్టుకే, ఏమన్నాడు ఇక్కడ? నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకే నీవే ఉంచుకొనుము. అంటే నీ విశ్వాసంతో నువ్వు వేసుకోకపోతే నీ వరకే ఉంచుకోమ్మా. మందులు వాడినా, మనం మందులు వాడితే థ్యాంక్స్ చెప్తామేమో కానీ సమస్తమైన మహిమ ఘనత మనల్ని బాగు చేసేది ఎవరు? వైద్యులా, మందా, దేవుడా? కానీ బైబిల్లో చాలామంది ఉన్నారు ఏంటంటే, అనారోగ్యం వచ్చింది కదా, బాధ వచ్చింది కదా అని వైద్యులను మాత్రమే ఆశ్రయించేవారు కూడా లేకపోలేదు. చూడండి 2వ దినవృత్తాంతములు, ఒక రాజును చూపిస్తాను మీకు. 2వ దినవృత్తాంతములు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం, పేజీ నంబరు 300, 2వ దినవృత్తాంతములు 16:12. ఆస తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక ఎవరిని పట్టుకున్నాడు? వైద్యులను పట్టుకున్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే వైద్యులను పట్టుకుంటారు. ఆయన ఆస రాజు, కానీ బాగు చేసేది, ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? నిన్ను స్వస్థపరచు యెహోవాను
నేనే. కానీ మనకు ఆ వచనమే ఇష్టం ఉంటుంది, కానీ ఆ వచనంలో సగం భాగమే అది. దానికి ముందేముంటుంది? చూడండి 15:26, నిర్గమాకాండం 15:26. ఆయన స్వస్థపరుస్తాడు, బాగానే ఉంది. స్వస్థపరచాలంటే అక్కడ ఒక కండిషన్ ఉంది. దేవుడి దగ్గర నుంచి మనకు స్వస్థత, ఆరోగ్యము రావాలంటే చూడండి 15:26, పేజీ నంబర్ 58. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అనెను. ఇప్పుడు మనకు వాగ్దానం ఇచ్చేటప్పుడు ఏమొస్తుంది? నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అనగానే, అమ్మా నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నాడు, ఇదే నా వాగ్దానం అని చెప్పి స్టేటస్లో పెట్టి అందరికీ చూపిస్తాం. మరి ముందు సంగతి, దేవుని మాట వినకుండా, న్యాయంగా నడుచుకోనకుండా, ఆయన వాక్కును శ్రద్ధగా వినకుండా, మనం ఆయన వాక్యానుసారంగా ప్రవర్తించకుండా, నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అని నువ్వు ఎన్నిసార్లు ఆ వాక్యాన్ని ఉచ్చారణ చేసినా నీ జీవితంలో ఎటువంటి మార్పు రాదు. కానీ అదే మాట నువ్వు నీ దేవుని వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిస్తేనంట మనల్ని స్వస్థపరిచి నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. అతడు పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగాను. కాబట్టి మనము వాగ్దానం ఏదన్నా పట్టుకున్నప్పుడు నేను స్వస్థపరిచే యెహోవా నేనే అనే బాగానే ఉంటుంది, కానీ దాని ముందు కూడా చూడాలి. చాలామంది ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ గారు ఒక స్క్రిప్ట్ రాసిచ్చారు, మందులు రాసిచ్చారు, ప్రిస్క్రిప్షన్ రాసిచ్చారు, నీ వ్యాధి ఏంటో చెప్పారు, టెస్టులన్నీ చేయించారు, నీకున్న వ్యాధి ఏంటో నువ్వు తెలుసుకున్నావు. దేవుని వాక్యం అనేది కూడా, దేవుని యొక్క సన్నిధి కూడా ఒక డయాగ్నోస్టిక్ సెంటర్. నువ్వు ఇక్కడ ఏం చేయబడతావు? స్కాన్ చేయబడతావు. ఎంఆర్ఐ అంటే నీ హృదయం లోపల ఉన్న ప్రతిదీ వాక్యం అనే అద్దంతో స్కాన్ అవుతుంది. స్కాన్ సెంటర్ ఇది ఒక స్కాన్ సెంటరు. దేవుని సన్నిధి అనేది ఒక సర్వీసింగ్ సెంటర్. ఒక కారు బాగాలేకపోతే ఎక్కడికి వెళ్తుంది? షెడ్కి వెళ్తుంది. షెడ్కి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఎక్కడ లోపం ఉంది, ఏ బోల్ట్ లూజ్గా ఉంది, ఏ బోల్ట్ టైట్గా ఉంది, ఎక్కడ సౌండ్ వస్తుందో చెప్తాడో చెప్పడా? మరి ఈ సర్వీసింగ్ సెంటర్కి వచ్చినప్పుడు, వాక్యం అనే స్కాన్ సెంటర్కి వచ్చినప్పుడు, ఆ వాక్యం అనే వెలుగులో మన జీవితాన్ని మనం ఆయన ముఖకాంతిలో ఏమొస్తాయంట? మన రహస్య పాపములు కనబడతాయంట. నీకు ఎవ్వరికి తెలియకపోయినా నువ్వే చేసి మర్చిపోయిన పాపాలు కూడా దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు మనకు క్లియర్గా మన ముందు కనిపిస్తాయంట. కాబట్టి ఆయన దేవుడి యొక్క సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడు మన యొక్క దోషాలు ఒప్పుకొని మనల్ని స్వస్థత గురించి అడిగితే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని స్వస్థపరుస్తాడు. ఇంతకుముందు ఏం చెప్పాను నేను, ఒక డాక్టరు ప్రిస్క్రిప్షన్లో అన్నీ రాపించుకొని టెస్టులన్నీ చేయించుకున్నాడు. అంటే మీరు మందిరానికి వచ్చారు, దేవుని వాక్యం మిమ్మల్ని ఎన్కౌంటరు చేసింది, నువ్వు ఈ విషయంలో పలానా విషయంలో సరిలేవు, నీకు ఇది కొదవగా ఉంది, మొదటి ప్రేమ నువ్వు కోల్పోయావు, నువ్వు బ్రతికి ఉన్నాననే పేరుకే కానీ చనిపోయి ఉన్నావని నీకు దేవుని దాసుడి ద్వారా, అది ఎవరైనా సరే, దేవుని వాక్యం అనేది నీ దగ్గరికి వచ్చింది, నువ్వు శ్రద్ధగా విన్నావు, అక్కడ విన్నావు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ డాక్టర్ దగ్గర కూడా డాక్టర్ చెప్పిన సూత్రాలు అన్నీ విని ప్రిస్క్రిప్షన్ రాసుకొని వెళ్ళిపోయిన తర్వాత 2 నెలలు అయింది. 2 నెలలు అయిన తర్వాత ఆయన డాక్టర్ దగ్గరికి రావట్లేడు, ఏం చేయట్లేదు. పలానా బయట దగ్గర కలిస్తే పేషెంట్ని గుర్తుపట్టి, ఏందండి బాగున్నారా అంటే, ఏం అసలు తగ్గలేదండి, అసలు కొంచెం కూడా మార్పు ఏం లేదు అని అన్నాడంట ఆ పేషెంట్. అప్పుడు ఆ డాక్టర్ అన్నాడంట, నేను ఇచ్చిన మందులు వాడావా అన్నాడంట. వాడలేదండి. పోనీ అది చదివావా, అందులో ఏం మందులు రాశానో ఏమో చూసావా అంటే చూడలేదంట. మనము డాక్టర్ దగ్గరికి, ఎంత పెద్ద ప్రొఫెషనల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, అంటే ఎంత పెద్ద దైవజనుడి యొక్క సన్నిధానాలతో నువ్వు ప్రార్థన చేసుకున్నా, వాక్యానుసారంగా నీతిగా న్యాయంగా యథార్థంగా నువ్వు లేకుండా, ఎంత అంటే పలానా దగ్గరికి వెళ్తే, ఇప్పుడు పరుగులు తీస్తున్నారు కదా, అక్కడికి వెళ్తే ప్రార్థన చేస్తే బాగవుద్ది, నీ హృదయం సరి లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏమవుద్ది? ఎటువంటి ఉపయోగము లేదు. ఇప్పుడు వైద్యాన్ని 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ తనకున్న సొమ్మంతా ఏం చేసిందంటే వైద్యులకు ఇచ్చింది. అప్పుడు యేసు ప్రభు వారు వచ్చి అందరి దగ్గరికి వెళ్ళి, వైద్యాన్ని దగ్గరికి వెళ్ళి చివరికి నా దగ్గరికి వచ్చావా అని అన్నాడా? అనలేడు. అంటే వైద్యాన్ని ఎప్పుడు కూడా యేసు ప్రభు ఖండించడం చేయలేదు. కాబట్టి ఆ ప్రిస్క్రిప్షన్ చదవకుండా, అందులో ఉన్న మాత్రలు వేసుకోకుండా, నువ్వు వాక్యానుసారంగా దేవుడు చెప్పిన మాట,
నేను సేవకులు చెప్పిన మాట అనట్లేదు. సేవకులైనా చెప్పాల్సింది ఎవరు? ఏ మాట? దేవుని మాట. నువ్వు దేవుని మాట చెప్పినప్పుడు అది నువ్వు వింటే నీ లోపల పని చేస్తుందా, చేయదా? చేస్తుంది. మరి నీలో ఆ పని, ఆ ట్యాబ్లెట్, ఆ వాక్యం అనే మందు నీలో పని చేయట్లేదంటే కారణం నువ్వేంటి? నువ్వు ఎటువంటి ఫాలో అవ్వట్లేదు. మీరు వినుమట్టు మాత్రం విందురు కానీ దాని ప్రకారం ప్రవర్తించకపోతే ఏమవుద్దంట? అద్దంలో మనం సహజ ముఖమును చూసుకొని బయటికి వెళ్ళిపోయిన వారిలాగా ఉన్నారు, ఎటువంటి ఉపయోగము లేదు అని అంటాడు. కాబట్టి తీసుకున్న వచనంలో ఉన్నది ఏంటంటే, ఆరోగ్యము అనేది దేవుని నమ్ముకున్న వారికి, దేవుని నమ్ముకోని వారికి ఆరోగ్యము అనేది ఎప్పుడైనా పాడు అవ్వచ్చు. మనం ఈ లోకమంతా శపితమైన భూమి నుంచి వచ్చిన పంట పొలాలే. వైద్యం, మందులన్నీ ఫలాల నుంచి, వృక్షాల నుంచి వచ్చినా కానీ ఆదాము అవ్వలు చేసిన పాపానికి ఈ భూమి ఏం చేయబడింది? శపించబడింది. మరి ఈ లోకంలో ఉన్నప్పుడు మనం అంతా ఏం చేస్తాం? శ్రమల గుండా, కష్టాల గుండానే మనం పరలోకం వెళ్తామని, మీరు అనేక శ్రమలు పొంది పరలోక రాజ్యము చేరుతారని ఉంది. మరి ఇక్కడ చూడండి, ఇప్పుడు రండి, యోహాను సువార్త 11వ అధ్యాయం. ఇక్కడ దేవుణ్ణి ప్రేమించే కుటుంబమే మరి రోగి అయి ఉన్నాడు. మరి ఆయన వెంటనే వచ్చినట్టుందా? చూడండి, ఇక్కడ మనం అనుకుంటాం దేవుడి దగ్గరికి రాగానే చాలామంది ఏంటంటే, నేను ప్రార్థన చేశాను, దైవజనుడికి చెప్పాను, నా గర్భఫలం కోసం, లేకపోతే మీకున్న అప్పుల కోసమో దేనికోసమో చెప్పాను, నాకు వెంటనే జవాబు రాలేదు, 3 వారాలు వచ్చాను, 4 వారాలు వచ్చాను అంటే ప్రతిదానికి సమయము కలదు, ప్రతి ప్రయత్నానికి సహాయము కలదు అని ఉంటుంది ప్రసంగిలో. కాబట్టి దేవునికి కూడా ఒక సమయం ఉంది. నువ్వు ప్రార్థన చేసిన వెంటనే కొన్నిసార్లు ఇన్స్టెంట్గా జవాబు వస్తుంది. ఎలా వస్తుంది? ఇన్స్టెంట్ కాఫీలాగా వెంటనే జవాబు వస్తుంది. అదే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, ఆయన గోడ తట్టు చూసి నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేశాడు హిజ్కియా. ఆయన బయటికి వెళ్ళి వచ్చేసరికి యెషయా ప్రవక్తకు చెప్తాడా లేదా, నువ్వు వెళ్ళి చెప్పు అని. కొన్ని బైబిల్లో ఇన్స్టెంట్గా ఆన్సర్స్ వచ్చాయి, కానీ కొన్నిట్లో చాలా వరకు కనిపెట్టాల్సి వచ్చింది. మనకేమో కనిపెట్టడం అంటే చాలా కష్టం. మనకేం కావాలి? ఇప్పుడున్న ఫాస్ట్ ప్రపంచంలో యవనస్తులకు ఏ ఫుడ్ ఇష్టం? నూడిల్స్ ఇష్టమా? ఎందుకు? వెంటనే కావాలి ఏదైనా. కానీ వెంటనే వచ్చేది ఏదైనా ఆరోగ్యానికి, నీ నోటికి రుచికరంగా ఉండేది ఏదైనా నీ శరీరానికి హానే. ఇప్పుడు అందుకే కదా మళ్ళీ పాతకాలంలో లాగా రివర్స్ అయింది, చేదు ఆరోగ్యానికి మంచిదని, కాకరకాయ రసాలు డబ్బులు ఇచ్చి మరి, అంతేనా? కాబట్టి ఇక్కడ ఏమున్నది చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనం. 11వ అధ్యాయము 3వ వచనం. ప్రభువా, నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ఇక్కడ చూడాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. 4వ వచనం. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదా నేను. దేని కొరకు వచ్చిందంట? 17వ వచనం చూడండి, అదే అధ్యాయంలో 11వ అధ్యాయం 17వ వచనం. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. ఇక్కడ ఏమైంది? అనారోగ్యం వచ్చింది, అనారోగ్యంతో పాటు ఏమొచ్చింది? మరణం కూడా వచ్చింది. అంటే మరణము తప్పించుట, జీవ మరణములు యెహోవా వశము సామెతలో ఉంటుంది. నీతి మరణము నుంచి రక్షిస్తుందంట. ఏం రక్షిస్తుందట? కానీ ఎవరి నీతి? మనం ఇంతకుముందు ఒక పాట పాడుకున్నాం, క్రియల వలన కలిగిన నీతి కాదు, ఆయన కృపచేతనే మనము రక్షించబడ్డాం, ఆయన కృపచేతనే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. నువ్వు క్రీస్తులో ఉండి క్రీస్తు వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు కూడా కొన్నిసార్లు అకాల మరణాలు సంభవించవచ్చు. అప్పుడు మన యొక్క ఇంట్లో పరిస్థితి ఏంటి? చాలామంది ఏదన్నా మరణమో, తీరని అనారోగ్యమో, నష్టమో వచ్చిందనుకోండి, మనం మందిరంకి వస్తామా? ఎందుకు రాము? నష్టము, కష్టము, బాధ వచ్చినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? మన విశ్వాసం అంతా ఏమైపోద్ది? ఆవిరైపోద్ది. కానీ ఈడ వాళ్ళ కుటుంబంలో ఏముంది? ఒక తీరని లోటు, నష్టము. తాను ప్రేమించిన తన సహోదరుడైన లాజరు చనిపోయాడు. యేసుక్రీస్తు యొక్క స్నేహితుడు ఏమయ్యాడు? ఇక్కడ
చనిపోయాడు. మరి చనిపోతే యేసుక్రీస్తు ఆ యొక్క వార్త విన్న వెంటనే వచ్చినట్టుందా బైబిల్లో? లేదు. 4 దినములంట. ఎక్కడున్నాడు ఆయన? సమాధిలో ఉన్నాడు. కానీ ఇక్కడ ఒకటి గమనించాలి, మనం అందరము ఏదో ఒక రోజు ప్రభు యొక్క మహిమలోకి వెళ్ళాల్సిందే. ఎవరైనా సరే, ఎంత పెద్ద నువ్వు ఎలాంటి చదువున్నా, నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఎంతటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకున్నా, ఏం చేసినా కానీ ఈ తనువు అనేది చాలించాలి. మన్నైనది తిరుగు మన్నైపోవును, ఆత్మ దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ లాజరు చనిపోయాడు. చనిపోతే మార్తా మరియలు ఏం చేశారు? ప్రభువా, నువ్వు ఇక్కడ ఉంటే మా సహోదరుడు చనిపోకుండా ఉండేవాడు అని అంటారు. ఇద్దరు అదే అంటారు. 21వ వచనం చూడండి, 11, 21, 20 నుంచి చూడండి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొన వెళ్ళెను గాని మరియ ఇంటిలో కూర్చుండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనా నువ్వు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదున నేను. అప్పుడు 23, యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో, అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదునా నేను. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. అక్కడ ఒక మాట అంటాడు, ఏమనంటే ఆడ పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. మళ్ళీ ఇక్కడ చూడండి 27వ వచనం. ఆమె, అవును ప్రభువా, నీవు లోకములోనికి రావాల్సిన దేవుని కుమారుడు క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. అంత చెప్పింది బోధకుడా అని బాగానే అనింది. ఇక్కడ మరియ కూడా చూద్దాం. 32 చూడండి, 32వ వచనం, 11, 32. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ఆగాలి ఒక్క నిమిషం. ఇక్కడ ప్రజెంటేషన్ ఏముంది? అక్కడ మార్త దేవుణ్ణి కలుసుకుంటుంది. కానీ ఏముంది? డైరెక్ట్, ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే నా బ్రదర్ చనిపోయేవాడు కాదు, ఇప్పుడైనా నువ్వు దేవుణ్ణి ఏదైనా అడిగితే అది ఇస్తాడు కదా అని దేవునితో సంభాషిస్తుంది. అంటే ఒక ఆత్మీయత చూడండి. ఇద్దరు సహోదరులే, అందరూ చర్చికి వస్తారు, వారు ముగ్గురు ఒకే కుటుంబం, కానీ ముగ్గురిది 3 మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు. మార్త ఏం చేస్తుంది? దేవుణ్ణి అడిగినప్పుడు ప్రాధేయపడుతుంది, అడుగుతుంది. కానీ ఇక్కడ మరియ ఏం చేస్తుంది? 32వ వచనంలో, యేసు ఉన్న చోటికి వచ్చింది, వచ్చి ఆయనను చూసింది, చూసి ఏం చేసింది? ఆయన పాదముల మీద పడింది. మనం ఎవరి పాదాల మీద పడాలి? ప్రభు యొక్క పాదాల మీద పడింది. అంటే ఇక్కడ మరియలో తగ్గింపు, సమర్పణ స్వభావము కనిపిస్తుందా లేదా? పాదాల మీద ఎవరి మీద పడతాం మనం? ఇక్కడ ప్రభు యొక్క పాదాల మీద పడింది. అంటే మనం కూడా తగ్గించుకొని, అందుకే ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కాబట్టి ఇక బాగా బంగారు, సాంబ్రాణి, బోలము ఈ పాటలు కూడా బాగా వింటాం. కానీ అక్కడ మర్చిపోకుండా ఉండాల్సిందంటే ఆయనను పూజించి, ఆమెను పూజించి అని అక్కడ లేదు, అక్కడ ఉన్న వాళ్ళను పూజించని కూడా లేదు. ఓన్లీ పూజకు అర్హుడు, స్తోత్రార్హుడు ఆయన మాత్రమే. ఎవరాయన? మీ ఆయన, మా ఆయన. ఎవరాయన? మన ఆయన. వధువు సంఘం ఇది. మనకు ఎవరు శిరస్సు అయినా క్రీస్తు. ఆయనను మాత్రమే పూజించారు. నిజమైన జ్ఞానులు ఎవరిని పూజించడానికి వచ్చారు? యేసు క్రీస్తును మాత్రమే, బాలయేసును కాదు, అక్కడున్న మరియా యోసేపులను కాదు, అక్కడున్న మిగతా వారిని కాదు. ఎవరిని పూజించడానికి వచ్చారు? రక్షకుడు. ఈ లోకాన్ని తమ పాపముల నుంచి, లోకంలో నుంచి, ఈ లోకం యొక్క పాప బంధకాల నుంచి విడిపించడానికి, నశించిపోయిన దాన్ని తిరిగి రక్షించడానికి వచ్చిన యేసును మాత్రం పూజించడానికి వాళ్ళు వచ్చారు. మనం ఎవరి పాదాల దగ్గర పడ్డానికి వీల్లేదు. ప్రభు యొక్క పాదాలే మనం పట్టుకోవాలి. ఇక్కడ ఎవరు పట్టుకున్నారు ప్రభు యొక్క పాదాలు? మార్తనా, మరియనా? మరియా పాదాలు పట్టుకుంది. పట్టుకోగానే ఏమైంది చూడండి, 33. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ నుంచితిరని అడగగా వారు, ప్రభువా వచ్చి చూడని ఆయనతో చెప్పిరి. బైబిల్లో అతి చిన్న వచనం, యేసు కన్నీళ్ళు
విడిచెను. మరి దేవుడు కదా, పవర్ఫుల్ పర్సన్ కదా. ఎవ్వరు బాధపడితే బాధపడిపోవడం, ఏడిస్తే ఏడవడం. ఇప్పుడు కొంతమంది దైవజనులు ఏడిస్తే, దైవజనులు ఏడుస్తారా అంటే దైవజనులకు హృదయం ఉండదా? దేవునితో అతి సమీపంగా ఉన్న వారి హృదయము చాలా సెన్సిటివ్గా, చాలా సూక్ష్మంగా ఉంటుంది. వాళ్ళు కదిపితే కన్నీరు కారుస్తారు. మరి ఇప్పుడు యేసు ప్రభు లాంటి దైవ కుమారుడే వారి యొక్క సమస్యను చూసి ఏం చేశాడు? యేసు కన్నీళ్లు విడిచే కంటే ముందు ఏముందాడా? ఆమె పాదాలు పట్టుకుంది, ఆమె ఏడ్చింది. ఆమె ఏడవడము, ఆమె చుట్టూ ఉన్న వారిని చూసి ఏడవడం చూసి ఆయన చలించిపోయి దేవుడు కూడా ఏం చేశాడు? కన్నీళ్లు విడిచాడు. అంటే ఇప్పుడు చాలామంది అది అనుకుంటారు, మూడు మేకులు లాక్కోలేనివాడు మీరు మాకొచ్చి చెప్తారా అనే వాళ్ళు ఎక్కువ. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా వినాలి. ఒక వ్యక్తి నిన్ను తిడితే రివర్స్ తిట్టడం గొప్ప కాదు. ఆ తిట్టును భరించి నిగ్రహంగా, ఆశా నిగ్రహంతో ఉండడం గొప్ప. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? చాలా నిన్ను అనకూడని మాట అన్నారు, నీకు రక్తం మసిలిపోతుంది, అనాలి అని ఉంది, కానీ నువ్వు అనకుండా ఉండడం గొప్ప. వెంటనే కంటికి కన్ను పంటికి పన్ను అనడం గొప్ప. ఏది గొప్ప? లోకస్తులకు ఏది గొప్ప అంటేనే గొప్ప. మరి ఆత్మీయులకు ఏది గొప్ప? నా దేవుణ్ణే ఎన్ని మాటలు అనాలో అన్ని మాటలు అన్నారు. ఆయనతో పోలిస్తే నాదెంత అని అనుకునే మనసు ఉంటే మనల్ని ఎవరన్నా తిట్టినా, కోపడ్డా, మనం ఏమన్నా అనగలమా? అనలేము. ఇక్కడ యేసు కన్నీళ్లు విడిచడానికి కారణం ఏంటంటే, సంతోషించు వారితో మీరు సంతోషించుండి, దుఃఖపడు వారితో మీరు దుఃఖపడాలని అంటాడు. రోమీలోకి రాసిన పత్రికలో ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంట? ఇప్పుడు కన్నీటితో ఉన్న కుటుంబం దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నారా, ఏం కాదులే అని వాళ్ళతోని క్యాజువల్గా మాట్లాడలేరు. అంటే నీ దగ్గరికి వచ్చేవాళ్ళు ఏ దుఃఖంతో, మందిరానికి వచ్చేవాళ్ళు దుఃఖంతో, బాధతో, ఆదరణ లేక తృణీకరించబడిన వాళ్ళు రావచ్చు. కానీ ఇక్కడ ఆదరణ, నీకు నిజమైన ఆదరణ దొరికేది దేవుని సన్నిధి. నీకు ఏదైనా హెచ్చరిక, నీ ఉన్న స్థితిని చూపించేది దేవుని సన్నిధి. ఎందుకు దేవుని వాక్యం దగ్గరికి, దేవుని సన్నిధానానికి రావాలంటే నువ్వు మార్చబడతావు. నీకు నిజమైన రక్షణ, మారు మనసు కలిగించేది ఏది? దేవుని యొక్క సన్నిధి. ఆయన పాదాలు పట్టుకున్నగానే ఏం చేశాడంటే 35వ వచనం చూడండి. యేసు కన్నీళ్లు విడిస్తే ఆయన కన్నీళ్లు విడుచుకుంటూ బాధపడుతూనే ఆయన ఏం చెప్పాడు? ఆయన ఎక్కడ పెట్టారో ఏమన్నాడు? ఆ స్థలం ఎక్కడ అని అడిగాడు. అడిగినప్పుడు ఏం చేశారు చూడండి. 40వ వచనం చూడండి. 11వ అధ్యాయం 40వ వచనం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచుమని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివి అని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినెను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా. ఆగాలి. లాజరు బయటికి రమ్మని చెప్పాల్సిన అవసరం ఏముంది? సమాధి దగ్గరికి వెళ్ళాడు. సమాధిలో ఉన్నవాడా బయటికి రానొచ్చు కదా. ప్రపంచంలో ఉన్న, ఆ కాలంలో చనిపోయి ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా సమాధిలో ఉన్నవాడా బయటికి రా అంటే అందరూ వచ్చేసేవాళ్ళంట. దేవుని యొక్క మాటలో అంత శక్తి ఉంది. ఎందుకు లాజరు అని స్పెసిఫిక్గా చేశారంటే, ఆ లాజర్నే బయటికి ఏమన్నాడు అంతకుముందే? దేవుని యొక్క మహిమార్థమై ఇది జరిగింది అని దేవుడికి తెలుసు. మరి 4 రోజులు లేటుగా ఉన్నందుకు వాళ్ళిద్దరూ వాళ్ళ సహోదరి చెప్తుంది, శవము కుళ్ళిపోయిన వాసన వస్తుంది ప్రభువా అని అంటారు. కానీ దేవునికి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. లాజరు బయటికి రా అంటే ఆయన ఎలా వచ్చాడు? చనిపోయినవాడు. 44వ వచనం. చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పెను. దుఃఖముతో స్టార్ట్ అయింది. బేతానియాలోకి ఆయన, మనము యోహాను సువార్త 11వ అధ్యాయం చూస్తే ఆ కుటుంబంలో ఒక మరణం సంభవించింది. నేను ఇంతకుముందు చూపించిన పరమగీతంలో ఉన్న వాక్యం ఏంటి? ప్రేమ మరణమంతా బలవంతమైనది. మరి దేవుణ్ణి వాళ్ళు ప్రేమించారు, దేవుడు కూడా వాళ్ళని ప్రేమించాడు. కానీ దేవుణ్ణి ప్రేమించిన వారి విధానం
వారి యొక్క సహోదరుని మళ్ళీ తిరిగి తీసుకొచ్చిందా లేదా? వారు విశ్వాసం ఉంచారు, వారు క్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నారు, కన్నీళ్లతో ప్రార్థన చేశారు. ఇక్కడ మనం గమనించాల్సిన అధ్యాయంలో పరిశీలించాల్సింది ఏంటంటే, యేసు ప్రభు కూడా ఆ లాజరు సమాధి దగ్గర ఏం చేశాడు? ఫస్ట్ ప్రార్థన చేశాడు. అంటే దైవజనులు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, దైవజనులు అనబడిన వారు ఎవరైనా, దేవుని సేవకులు ఉన్నవారు దీర్ఘ ప్రార్థనలు చేయరు. ఎందుకు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది, 6వ అధ్యాయంలో, నేను తీయమని చెప్పట్లేదు. ఎవరైతే వ్యక్తిగత ఏకాంత ప్రార్థన, దేవునితో ఏకాంత ప్రార్థన అనే అనుభవము అనేది ఉండదో, వాళ్ళకి ఏదన్నా ప్రార్థన చేయమంటే వాళ్ళ ప్రార్థన అంతా అప్పుడే చేస్తారు. అంతకుముందు కూడా మనకు సేవకులు చెప్పారు, ఏమని? మీరు వ్యక్తిగత ప్రార్థనలు ఎక్కడ చేసుకోవాలి? ఇంట్లో చేసుకోవాలి. నువ్వు గంటల తరబడి దేవునితో మాట్లాడాలి. ఇక్కడ మనం ఏదైతే స్పెసిఫిక్ ఉందో సమయ భావన ప్రకారం ఎవరైనా సరే, యేసుప్రభు యొక్క సువార్తల్లో మీరు చూడండి, మత్తయి, మార్కు, లూకా, యోహాన్లో అన్ని షార్ట్ ప్రేయర్సే ఉంటాయి. దీర్ఘ ప్రార్థన ఓన్లీ 17వ అధ్యాయము యోహాను సువార్తలోనే ఉంటుంది. దీర్ఘ ప్రార్థనలు ఉండవు. కానీ మరి రాత్రంతా ఏం చేశాడు ఆయన? చేశాడా లేదా? మరి ఎవరు దీర్ఘ ప్రార్థనలు చేస్తారు? వ్యక్తిగతంగా దీర్ఘ ప్రార్థనలు చేసేవాళ్ళు బహిరంగంగా క్లుప్త ప్రార్థనలు చేస్తారు. బహిరంగంగా దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నారంటే వారికి ప్రార్థనా జీవితంలో తేడా ఉందని అర్థం. అంతే, సింపుల్. వారు ప్రార్థన బాగా చేయాల్సిన అంశం తప్ప మిగతా అన్నీ చేస్తున్నారు అంటే వారికి దేవునితో ఉండే వ్యక్తిగత ప్రార్థన అనుభవం లేదు. ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు. శిష్యులను 12 మందిని ఏర్పరచుకునక ముందు 40 దినములు సాతాను చేత శోధించబడి 40 దినములు ఏం చేశాడు? పగలు రాత్రి ఉపవాస ప్రార్థన చేశాడు. చేసే బయటకు వచ్చిన తర్వాత ఏం చేశాడు? శిష్యులను ఏర్పరచుకున్నాడు. అంటే ప్రార్థన ద్వారానే దేవుడు ఏదైనా చేశాడు. లాజర్ను బయటికి రమ్మని పిలవకముందు ప్రార్థన చేశాడు. శిష్యులను అక్కడ పిలుచుకోకముందు ప్రార్థన చేశాడు. ఎందుకండి ప్రతిదానికి ప్రార్థన అంటే ఒక ఆత్మీయుడికి ప్రార్థనే బలం. ప్రార్థనే మన ఊపిరంట. ఒక దైవజనుడు ఈఎం బౌండ్స్ అని చెప్తాడు, ప్రార్థన మన ఊపిరి లాంటిదంట. ఊపిరి ఆగిపోతే ఒక మనిషి బ్రతకలేడా? ఒక ఆత్మీయుడు ఆత్మీయంగా బ్రతికుండాలంటే ప్రార్థన కంపల్సరీ చేయాల్సిందే. నువ్వు ప్రార్థన చేసే నీ వ్యక్తిగత జీవితము, దేవునితో ఉన్న ప్రార్థనా జీవితాన్ని బట్టే నీ ఆత్మీయత ఆధారపడి ఉంది. అక్కడ ఏం చేశాడు? మరి దేవుని కుమారుడే కదా, అయినా కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి అప్పుడు దేవుణ్ణి మహిమపరిచి దేవుని లాజరు బయటికి రా అన్నాడు. అప్పుడు లేచి వచ్చాడా లేదా? వచ్చాడు. నీకున్న సమస్య, నీకున్న బాధ, నీకున్న వేదన ఏదైనా సరే నువ్వు మొదట ఏం చేయాలి? ఎవరి రాజ్యాన్ని వెతకాలి? దేవుని రాజ్యాన్ని, దేవుని చిత్తంలోనికి రావాలి. నీకు ఆరోగ్యం కావాలా? మొదట దేవుని మాట శ్రద్ధగా విని ఆయనకు దృష్టికి న్యాయమైనది చెయ్యు, ఆయన ఆజ్ఞలకు విధేయులవుక. అప్పుడు అడుగు దేవుణ్ణి, దేవా నన్ను స్వస్థపరచు. ఇప్పుడు కొంతమంది అంటారంట దేవుణ్ణి డిమాండ్ చేయాలంట, బంధించాలంట. దేవుణ్ణి డిమాండ్ చేయమని బైబిల్లో ఎక్కడన్నా ఉందా? బతిమాలుకొను అని ఉంది, మొరపెట్టుడు అని ఉంది. ఆత్మీయతలో పెరిగిన కొద్దీ సేవకులు పులిపిటి మీద ఉండి ఏం చెప్తున్నారంటే, మీరు డిమాండ్ చేయండి, దేవుడు ఏదైనా అడిగితే ఇస్తాడు. దేవుని మీద అలగొచ్చు, మీరు దేవునితో పోరాడండి అంటే ఆ పోరాడేది కూడా ప్రార్థనలో పోరాడాలి, దేవుని సన్నిధికి రావాలి. అంతేగాని నువ్వు కమాండ్ డిమాండ్ ఎవరిని చేస్తాం? మన ఇంట్లో కమాండ్ డిమాండ్ చిన్నపిల్లల్ని చేస్తారు. ఎందుకు? మనకంటే చిన్న అని. మరి ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఆయన దగ్గర మాట్లాడినప్పుడు, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఒళ్ళు ఎంత దగ్గర పెట్టుకోవాలి. నీవు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోమని ఉంది బైబిల్లో. మరి ఆ మార్తా మరియలు కన్నీటి పర్యంతమై కన్నీటితో ప్రార్థన చేస్తే వారికి ఉన్న మరణం, వారి ఇంట్లో ఉన్న లోటు, నష్టము తిరిగి సంపాదించుకున్నారా లేదా? సంపాదించుకున్నారు. మరి మనం చేసే ప్రార్థన, మనం చేసే స్తుతి, మనకు దేవునికి మనతో కలిగి ఉండే వ్యక్తిగత సంబంధము, మనం కన్నీటితో చేసే ప్రార్థన దేవుడు విని మన కుటుంబంలో ఏదైతే లోటుందో, నష్టం ఉందో, బాధ ఉందో అది తిరిగి ఇవ్వడానికి సమర్థుడా కాదా? మరి వాళ్ళిద్దరు సహోదరులు ఏదో చేసినట్టు లేదు. వాళ్ళు చేసింది ఏంటి? 4 గోడల మధ్య కన్నీటి ప్రార్థన చేశారు. అంటే స్త్రీలు మేమేం చేయగలము అని అంటే మీరు ప్రార్థన చేయొచ్చా లేదా? మీ బిడ్డల కోసం ప్రార్థన చేయొచ్చు, సేవకుల కోసం ప్రార్థన చేయొచ్చు, పరిచర్య కోసం ప్రార్థన చేయొచ్చు, ఇంకెవరి కోసం చేయొచ్చు? మీరు ఇంటి దగ్గరే ఉండి సువార్థికుల కొరకు సేవ చేసే వారందరి కోసం ప్రార్థన చేయొచ్చు.
దైవజనుడు అయిన బిల్లీ గ్రహం దగ్గరికి ఒక స్త్రీ వచ్చిందంట. ఒక ఒక 50 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆమె వచ్చి, మీరు ఏ దేశం పంపించమంటే ఆ దేశం నేను వెళ్ళిపోతాను, నాకు సువార్త భారము చాలా వచ్చింది, ఆత్మల పట్ల భారము, మీరు ఏ దేశం పంపిస్తే ఆ దేశం పంపిస్తాను, నన్ను పంపించేయండి, నేను వెళ్తాను అన్నదంట. అంటే ఆ దైవజనుడు అన్నాడంట, ఇంతకు నీ భర్త రక్షించబడ్డా అని అడిగిండంట. లేదండి, ఆయన ఎప్పుడు వినాలి, ఆయన వినడు, చర్చికే రాడు, ఆయనతో నాకు కాదు, నేను మాత్రం పంపించేయండి, నేను వెళ్ళిపోతాను. అంటే మొట్టమొదట నువ్వు రక్షించబడాల్సింది, సాక్ష్యం చెప్పాల్సింది, మాదిరిగా ఉండాల్సింది నీ ఇంట్లో అమ్మ. నీ కుటుంబాన్నే రక్షణలోనికి నడిపించుకోలేని నీవు దేవుని కొరకు సువార్త చెప్తానని పరుగులు తీస్తున్నావు. తన స్వకీయులను రక్షించుకోకపోయిన ఎడల వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడని ఉంది. మొట్టమొదటి ఏం చేయాలంట? తన కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుకోవాలంట. మరి ఇక్కడ 12వ అధ్యాయంలోకి చూద్దాం. వారు లాజర్ని తిరిగి పొందుకున్న తర్వాత ఏం చేశారో అక్కడ వచనం ఉంటుంది. నేను ముగిస్తాను. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. వచ్చను చాలు. ఏం చేశారు? విందులు చేసుకోవచ్చా? విందులు వద్దనేవారు కొంతమంది, పుట్టినరోజులు చేసుకోవద్దు అనేవాళ్ళు కొంతమంది. అంటే నువ్వు ఏమి చేసినా ప్రభు మహిమార్థమై, మీరు భోజనము చేసినను పానము చేసినను ఎవరి మహిమార్థమై చేయాలి? అక్కడ దేవునికి మహిమ చెల్లించట్లేదు అని అంటే దేవుని వాక్యానికి, దేవునికి వ్యతిరేకమైంది చేయవద్దని బైబిల్లో ఉంది. కానీ మరి వాళ్ళు విందు చేశారంట. వారి జీవితం అంటే క్లియర్గా చెప్పాలంటే అక్కడ స్తుతి కూడిక జరిగింది. దేనివల్ల? వారి కుటుంబంలో చిన్న చితక అద్భుతం జరిగిందా? చనిపోయిన వ్యక్తి, చనిపోయి 4 రోజులు సమాధిలో కుళ్ళిపోయి ఉన్న వ్యక్తి ఏమయ్యాడు? మృతులలో నుండి బయటికి వచ్చాడు. మరి వారి జీవితంలో అంత అద్భుతం జరిగితే వాళ్ళు ఏం చేశారు? ప్రభువును పిలిచి విందు చేశారు. విందు చేశారా లేదా? కృతజ్ఞతాపూర్వకంగా. 2వ వచనం చూడండి. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చుండిన వారిలో ఒక్కడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అత్త జటామాంసి అత్తరును ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. నేను ముగిస్తున్నాను. ఇప్పుడు చూడాలి, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళు ఎక్కడ? మళ్ళీ యేసుప్రభుతో వారికి ఎన్కౌంటర్ అయింది. ఎన్కౌంటర్ అయినప్పుడు ఇక ఎక్కడో అక్కడ యేసుప్రభు మా ఇంటికి కాకపోతే ఇంకెందుకు, మాకు మేలు కాకపోతే ఇంకెవరికి చేస్తాడు అని చెప్పి ఎక్కడో అక్కడ రిలాక్స్ అయి ఉన్నారా? వారి ఆత్మీయత ఎలా ఉంది? విందు చేశారు, కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు విందు చేశారు. మరి ఏం చేసింది? అత్తరు తీసుకొని ఆయన పాదాలు పూసిందా లేదా? మార్త ఏం చేస్తుంది? ఉపచారం యాజ్ ఇట్ ఈజ్గా చేస్తుంది. మరి భోజనం చేయడానికి లాజర్ కూడా నేను ఆరోగ్యంతో ఉన్నాను కదా, బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇంట్లో లేకుండా బయట తిరుగుతున్నాడా? మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు దేవుని మందిరం గుర్తొస్తుంది. ఆర్థిక ఇబ్బందులు బాగాలేనప్పుడు దేవుని మందిరము, దేవుని సేవకులు గుర్తొస్తారు. అన్నీ బాగున్నప్పుడు దేవుని మందిరం. జాబ్ అండి రావాలంటే ఇబ్బంది, లీవ్ దొరకదండి. నీ జాబ్ సంగతి ఆయన చూసుకుంటాడండి. నువ్వు మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినావో అక్కడికి రప్పించడం నిమిషము ఆయనకు పట్టదండి. అవునా కదా? నీకు పట్టదు. నిన్ను దేవుడు చాలామందిని దేవుని యొక్క పిలుపు ఉంది, దేవుని రక్షణ పొందిన తర్వాత దేవుని సేవకు రమ్మంటే ఒక దైవజనుడు, ఆయన ప్రొఫెసర్ అట, నేను ముగిస్తాను, ఆయన పిలుపు ఉంది, 22 సంవత్సరాలప్పుడు పిలిచాడంట. పిలిస్తే ఇప్పుడే ఏమొస్తానని చెప్పి పిహెచ్డి చేశాడంట. పిహెచ్డి చేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలు లెక్చరర్గా చేసుకున్న తర్వాత మళ్ళీ రాలేదంట. ఇక శరీరంలో అనారోగ్యము, వయసు ఏమో పెరిగిపోతూ ఉంది. 70 సంవత్సరాలు వచ్చినాయి. 70 సంవత్సరాలు వచ్చాక ఇగో ప్రభువా ఇదిగో నా జీవితం అన్నాడంట. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు 70 సంవత్సరాలు వచ్చినా, నేను ఎవరిని తృణీకరించట్లేదు, తప్పుగా మాట్లాడు, నువ్వు 70 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలు కాదు, ఏ సంవత్సరంలో వచ్చినా సరే నిన్ను పనికొచ్చే పాత్రగా వాడుకోవడానికి నా దేవుడు సమర్థుడు. కానీ తన యొక్క యుక్తకాలపు వయస్సు, తన జీవితం అంతా దేనికోసం ఖర్చు పెట్టాడు? లోకం కోసం ఖర్చు పెట్టాడు. దేవుని పిలుపు నిర్లక్ష్య పెట్టాడు. కానీ ఆయన చేయాల్సిన సేవ అంతా చేయలేకుండా ఒక 6 నెలలేమో పరిచర్య చేసి ప్రభు మహిమలోకి వెళ్ళిపోయాడంట. కానీ ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే దేవుడు పిలిచినప్పుడే ఆ పిలుపుకు లోబడి
నీ పట్ల దేవుని ప్రణాళిక ఇది అని ఎవరన్నా నీ వాక్యం ద్వారా దైవ సేవకుల ద్వారా చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? వెంటనే లోబడాలి. లోబడ్డప్పుడు ఏమవుతుంది? నీ ద్వారా ఇంతకుముందు చెప్పినట్టు డిఎల్ మూడి అనే భక్తుడు చెప్తాడు, సండే స్కూల్లో రక్షించబడతాడు. మీరు యవనస్తులు కానీ, మీరు బాలులు కానీ, మీరు వాక్యాన్ని మోస్తే వాక్యం మిమ్మల్ని మోస్తుంది. ఎలా మోస్తుంది? ఆ వాక్యం అనే బండ క్రీస్తు. ఆ క్రీస్తు మనల్ని నిలబెడతాడు. ఇక్కడ విందు చేయడం చూస్తున్నాం. అంటే మనకి ఏదన్నా మేలు జరిగితే నువ్వు ఇంకెక్కువగా కృతజ్ఞతగా ఉండి విరిగిన హృదయాన్ని కాపాడుకొని దేవునితో అటాచ్ ఉండాలి. దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలా, దేవుడు కావాలా? మనకి ఏది ఇంపార్టెంట్? నిజమా? నిజమేనా? దేవునికి స్తోత్రం. ఓకే, మంచిదే. అంటే మీరు అన్న మాటకే మీరు మీ హృదయాలు స్థిరపడును గాక. ఎందుకు అంటే దేవుణ్ణి కలిగి ఉన్నామనుకో, నేను మాట చెప్పి ముగిస్తాను. దేవుణ్ణి కలిగి ఉన్నామనుకో, ఈ హస్తం ఆయన దక్షిణ హస్తం అంట. ఈ ప్రపంచాన్నే కదిలించే హస్తం ఆయన దక్షిణ హస్తం. ఆయన కుడి చేయి అంత పెద్దది. ఎందుకు అంటున్నానంటే మనకు ప్రకటన గ్రంథంలో ఉంటుంది, తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొనున్నవాడు చెప్పుచున్న మాట. నక్షత్రాలు కొన్ని కోటాను కోట్ల విస్తీర్ణమైనవి అంట. ఈ భూమి సూర్యుడి కంటే పెద్దవి అంట. అలాంటి నక్షత్రాలు ఎన్ని ఉన్నాయంట ఆయన చేతిలో? 7. మరి నువ్వు నేను ఎంత? అంతటి వ్యక్తిని కలిగి ఉన్న మనము ఆయనకు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు నీకు జాబ్ ఇచ్చింది ఆయన, నీకు ఆరోగ్యం ఇచ్చింది ఆయన, నీకు గర్భఫలం ఇచ్చింది ఆయన. నువ్వు ఏదైనా, ఒక దైవజనుడు అన్నాడు, నాలో ఏదైనా నేను చేయగలుగుతున్నానంటే అది దేవుని కృప. కానీ నా బలహీనతలు ఏమైనా ఉన్నాయి, నాలో నేనేమన్నా నష్టము, వేరే వాళ్ళకి ఆటంకం ఉన్నాను అంటే అది నా అవిధేయత, నా పాపము అన్నాడంట. మనం చెప్పగలుగుతాం అది? ఏమోనండి, అన్నిటికీ దేవుని చిత్తమే. నువ్వు ఎందుకు మందిరానికి రావట్లేదంటే దేవుని చిత్తం అండి. నువ్వు దేవునికి మందిరానికి రాకపోవడం దేవుని చిత్తమా? దేవుని మందిరాన్ని ఎగ్గొట్టి కొంతమంది షాపింగ్లకు, పెళ్ళిళ్ళకు, వివాహాలకు వెళ్తారు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. మరి నీకు విశ్రాంతి దినం కాకపోయినా మనం ప్రభు దినాన్ని ఆచరించాలి. మరి ప్రభు దినాన్ని నువ్వు ఆచరించకుండా నువ్వు ఎక్కడో కనబడుతున్నావు అంటే దేవుడి చిత్తమా? వారు బంధువులు మాట వచ్చేస్తుందండి. అంటే దేవుడి దగ్గర మాట వచ్చినా పర్లేదు, బంధువుల దగ్గర నీకు మాట రావద్దు. మరి నీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎవరు స్వస్థపరుస్తారు? నీకు ఆర్థిక ఇబ్బందులు వస్తే బాగు చేసేది ఎవరు? నీ పిల్లల యొక్క జీవితాలు అతరాకుతలమైపోయి నీ పిల్లలు మాట వినకపోతే నువ్వు ఎవరి దగ్గరికి వచ్చి మొరపెడతావు? దేవుడు. ఇప్పుడు ఆ మార్తా మరియలు ఎవరిని అడిగారు? లాజర్ని బ్రతికించమని ఎవరి పాదాలు పట్టుకున్నారు? దేవుని పాదాలు. మనం కూడా దేవుని పాదాలే పట్టుకోవాలి. అందుకే అంటాడు కదా, పెద్ద కుమారుడితో అంటాడు, తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు నువ్వు వాడికి అన్నీ ఇచ్చావు, ఈ నీ కుమారుడు వేశ్యలతో తిని ఇవన్నీ పాడు చేశాడు, నాకేమి ఇచ్చావు అని అంటాడు. అంటే ఒక మాట చూడండి ఎంత బాగుంటుందో. ఆ మాట చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము చూడండి, మంచి మాట, 31వ వచనం. సరే, అందరికి తప్పిపోయిన కుమారుడు గురించి అందరికీ తెలుసు కదా. తప్పిపోయినప్పుడు ఆయనకి ఏమొచ్చింది? తండ్రి కుమారుడి దగ్గరికి పరిగెత్తాడా? కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు తగ్గించుకొని తండ్రి దగ్గరికి వచ్చాడా? 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయము 30వ వచనం. పెద్ద కుమారుడు గురించి మాట్లాడుతున్నాం మనం. నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు అంట. నా తమ్ముడు అనట్లేడు, ఏమంటున్నాడు? ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించితివి అని చెప్పాను. అందుకతడు, ఎవరు? తండ్రి అంటున్నాడు ఇక్కడ మాట. 31వ వచనం, అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ చాలు, నావన్నీ నీవి. నువ్వు దేవుణ్ణి కలిగి ఉంటే దేవుని అన్నీ ఎవరి? భూమి ఆకాశము దానిలో ఉన్న సంపద సంపూర్ణత ఎవరివి? దేవునివి. నువ్వు దేవుణ్ణి కలిగి ఉంటే మనము యెహోవా నా కాపరి నాకు లేమి కలగదని మనం మాటల వరకే చెప్పలేము, నిజంగా చెప్పగలము. అంటున్నాడు తండ్రి, నావన్నీ నీవే. అక్కడ తండ్రి స్థానంలో మన ప్రభు ఉంటే, నేను ఇంత వాక్యానుసారంగా ఉంటున్నాను, ఇంత నిక్కచ్చిగా ఉంటున్నాను, నీ కొరకు అన్నీ ఈ లోక సంబంధమైన ఐహికమైన వాటిల్లో నేను ఏ పాపంలో పాలు పంచుకోవట్లేదు, మరి నాకేంటి అంటే నావన్నీ నీవి. చూడండి యోహాను సువార్త 17వ అధ్యాయం, ఇదే మాట అక్కడ ఉంటుంది. మళ్ళీ 17వ అధ్యాయం యేసు ప్రభు వారు చేసిన ప్రార్థన. 17వ అధ్యాయము
తీసారండి? 17వ అధ్యాయము 10వ వచనం. చాలు. ఇక్కడ తండ్రి అంటున్న మాట ఏంటి? ఇక్కడ యేసు ప్రభు వారు తండ్రితో చెప్తున్న మాట ఏంటి? నావన్నీయు నీవి, నీవియు నావి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు త్రియేక దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. కాబట్టి ఇక్కడ నువ్వు దేవుణ్ణి పట్టుకోవాలి, కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు పట్టుకొని విరేలాడొద్దు. నీకు ఇచ్చిన జ్ఞానమా ఆ దేవుని కోసమే వాడాలి. నీకు ఇచ్చిన ఉద్యోగమా ఆ దేవుని కోసమే వాడాలి. నీకు ఇచ్చిన బిడ్డల సంతానమా, అది స్త్రీ అయినా పురుషుడైనా, నువ్వు ఎవరికి సమర్పించాలి? దేవునికే సమర్పించి దేవుణ్ణే గణపరచాలి. ప్రేమ మరణమంతా బలవంతమైనది, కానీ నీతి మరణాన్నించి రక్షిస్తుంది. ఈ లోకంలో మరణము తప్పించుట యెహోవా వశం. నేను హాస్పిటల్లో చేస్తాను కాబట్టి చాలామంది అనుకుంటారు ఇక్కడ వైద్యం కాకపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోనియా గాంధీకి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. ఆమెకి ఏం క్యాన్సరు? క్లోమం, అంటే తెలుగులో క్లోమం అంటాము. ఇప్పుడు మామూలుగా చికెన్కి చేదు సంచిలాగా గ్రీన్ కలర్ ఉంటుంది కదా, మన ఆహారాలు తిన్న ఆహార పదార్థాలు అరగాలంటే ఆ చేదు వచ్చి అరిగిస్తే కానీ లేదు. ఆమెకు దానికే వచ్చింది క్యాన్సర్. ఆమె ఎక్కడ వైద్యం చేయించుకుంటుంది? సింగపూరో దుబాయో వెళ్ళి చేయించుకుంటుంది. కానీ ఎంత సింగపూర్లో చేయించుకున్నా, ఎంత అమెరికాలో చేయించుకున్నా, నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడికి పోయి వైద్యం చేయించుకున్నా మరణము తప్పించుట యెహోవా వశము. కానీ ఆ మరణం ఎలా అంటదంట? నీతి మరణం నుండి నీ ఆస్తి కాపాడదు, దేవుని యందు నీ నీతి. నువ్వు వాక్యానుసారంగా జీవించి ఆయన నీతిగా, నీతి సూర్యుడు అని ఆయనకు పేరు. మన ప్రభు పేరు ఏంటి పేరు? నీతి సూర్యుడు. మలాకి 4:2 ఉంటుంది. నీతి సూర్యుడు మీ మీదికి ఉదయించును, అప్పుడు మీరు బయలుదేరి కొవ్విన దూడల వలె గంతులు వేస్తారని ఉంటుంది. ఒక 10 సంవత్సరాల క్రితం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. అంటే అది అందరికీ, బైబిల్ అనేది ఏ ఒక్కరికి సొత్తు, అది అందరికీ దేవుడిచ్చింది, అందరి సొత్తు. ఇది ఒక పొక్కిసం. ఒక 10 సంవత్సరాల క్రితం నాకు ఇచ్చిన మాట. ఎప్పుడైనా అనారోగ్యం వస్తే నేను ఆ వాగ్దానం ఎత్తిపట్టి, దేవా నువ్వు చెప్పావు కదా నీతి సూర్యుడు ఉదయించును, అప్పుడు నీవు ఏం చేస్తారంట? కొవ్విన దూడల వలె గంతులు వేస్తారు. కాబట్టి మనము గమనించాల్సింది ఏంటంటే దేవుని ప్రేమ బలమైంది. ఎంత బలమైందంటే చనిపోయిన లాజర్ని బయటికి తీసుకొచ్చేంత శక్తివంతమైంది. నీ లోపల, నీ కుటుంబం లోపల ఎవరు క్రీస్తుకు దూరంగా ఉన్నా, నువ్వు నిర్జీవంగా ఎక్కడ ఉన్నా, అలనాడు ఆ హెజ్కేలు వెళ్ళి ఆ కొండ దగ్గర చెప్తాడు కదా, జీవాత్మ దిగురమ్ము అంటే ఆ ఎముకలు శల్యములు అన్నీ కూడగట్టుకుంటాయి. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోవాలి, ఆరాధన చేసుకుందాం. స్తుతి ఆరాధన. ఇప్పుడు మనము దానియేలు గ్రంథంలో ఉంటుంది 6వ అధ్యాయం 10వ వచనం. చూడొద్దండి, మోకరించండి అందరూ. ఆయన ముమ్మారు ప్రార్థించుచు స్తుతించుచు వచ్చెను. ప్రార్థనలో కూడా ఆయన ఏం చేశాడంట? స్తుతించుచు వచ్చాడు. కాబట్టి మనము దేవుడు మరణం నుంచి కూడా తప్పించే అంత బలవంతమైన దేవుడు కనుక ఆయన ప్రేమను దృష్టిలో పెట్టుకొని క్లుప్తంగా మనం ఆరాధన చేసుకుందాం.